ఇదే చూడండి ప్లాట్ఫామ్ స్ట్రీట్. ఇక్కడ థాయ్ బాక్సింగ్ చాలా ఫేమస్. చాలా సారీ బాల్ చెప్పేశారని తెలుగా ఏంటి ఆ చూపేంటి? తలదించు అలా చూస్తే నా కాళ్ళు దించు. మళ్ళీ ఆ చూపేంటి? అలా చూడొద్దు. तुमको नहीं रहे. हाँ बोल I'll take it. Okay. ठीक है माल चाहिए. It's my risk. Okay. Hey, where is he? ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్స్ అందులో మీకేంటి పని? రౌడీ అదలు గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేను కాల్చి పారేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా? ఏంటి చూపిస్తున్నావు? షో మీ వన్స్ అగైన్. ఈవెన్ ఐ వాంట్ దట్. వస్తావా? Do you know who I am? I don't want your flashback, but I love to enjoy beauties like you. Come on. No! Catch out!
నేను లవ్ చేశాను తప్ప నువ్వు నన్ను లవ్ చేయాలని అనుకోలేదు. నేను చూస్తూ ఉండాలనుకున్నానే కానీ కలిసి బతకాలనుకోలేదు. Why? నా గతం గురించి నీకు చెప్పాలి. నేనెవరో నీకు తెలియాలి. మా అమ్మ, మా నాన్న, నేను. అలా అమ్మ కోసం 12 ఏళ్ళు జైల్లో గడిపాను. జైలు నుంచి రిలీజ్ అయ్యాక తెలిసింది అమ్మ చనిపోయిందని. ఇన్నాళ్ళుగా నాలో పెరుగుతున్న ఒకే ఒక్క పగ మట్టు బాయ్. జైలుకి వచ్చే ప్రతి క్రిమినల్ని అడిగేవాడిని, మట్టుబాయ్ ఎక్కడా ఎక్కడా. మట్టుబాయ్? నీకెందుకు మట్టుబాయ్ గురించి? మస్తు తిరిగినా మట్టుబాయ్తో. మట్టుబాయ్ చాలా పెద్దడైపోయాడన్న. మట్టుబాయ్ రేంజ్ వేరే ఉంది. హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ మస్తు ఎదిగిండు. నేను బ్యాంకాక్ వచ్చింది బ్రతకడం కోసం కాదు, మట్టుబాయ్ కోసం. ఆడిక్కడే ఉంటున్నాడు. ఈ 10 ఏళ్లలో చాలా పెద్దోడయ్యాడు. బ్యాంకాక్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. వాడి కొడుకు ఎవడో కాదు, బీకు. వాడి కొడుకుని అడ్డం పెట్టుకునైనా వాడిని రప్పిద్దాం అనుకున్నాను. కానీ ఎంతలో తెలిసింది మట్టుబాయ్ బ్యాంకాక్ వస్తున్నాడని. వెయిట్ చేశాను. 18 రోజులు నిద్రపోలేదు. ఒకరోజు నా కోరిక తీరింది. మట్టుబాయ్ని చూశాను. అలా మిస్ అయిపోయాడు. ఇది జరిగి 4 రోజులైంది. అప్పటి నుంచి మట్టుబాయ్ బ్యాంకాక్ రాలేదు. ఆవిడ ఎప్పుడు వస్తే అప్పుడు చావడం ఖాయం.